2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు 15 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో వీటి గురించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎస్పెషల్లీ ఆగస్టు 15 నుంచి 30 వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందండి? తప్పకుండా అండి. యథావిధిగా గ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. ఆగస్టు మాసంలో నడిచేటువంటిదే. 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గ్రహ సంచారాల్లో 2 గ్రహాలు ప్రధానమైనటువంటి మార్పుకి గురవుతూ ఉన్నాయి. రవిగ్రహ సంచారము అనేటువంటిది కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటిది సింహరాశిలోకి ఆగస్టు 17వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ కాబోతోంది. అంటే సింహరాశి అనేటువంటిది రవిగ్రహానికి స్వరాశి, స్వంత ఓన్ హౌస్ అండి. అంటే కాస్త మంచి ప్రభావాలు ఉంటాయి. అయితే ఇక్కడ రవితో పాటు కలిసి ఉన్నటువంటి కంజంక్షన్ కాబట్టి రవికేతువులు రాజకీయాల్లో తెలియనటువంటి అలజడులు గందరగోళాలు జరిగే అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయమ్మా. ఇదే 15 నుంచి 30th మధ్యలో ఈ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది మారుతోంది. శుక్రుడు జాతకంలో మిథున రాశిలో సంచారం చేసేటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ కాబోతున్నారు. సో ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ సింహరాశిలో రవికేతువుల యొక్క ట్రాన్సిట్, కుంభరాశిలో శని రాహుల యొక్క ప్రభావం పడబోతోంది. ఎందుకంటే శని వక్రించారు కాబట్టి అండి. ఇకపోతే 20వ తారీఖు దాటిన తర్వాత కర్కాటక రాశిలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది అనమాట. అయితే యథావిధిగానే మిథున రాశిలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. 20వ తారీఖు దాకా శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ 20 తర్వాత కర్కాటకంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ 20వ తారీఖు తర్వాత బుధుడు కర్కాటకంలో వక్రించి మాసాంతం వరకు అక్కడే ఉన్నారు. సింహంలో రవికేతులు చెప్పుకున్నాం. కన్యలో కుజగ్రహ సంచారము, కుంభంలో రాహుగ్రహ సంచారము, మీనంలో శని వక్రించి సంచారం చేస్తున్నారమ్మా. కుంభరాశి వారికి ఆగస్టు 15 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే విద్యాపరంగా, విదేశీ పరంగా, కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో 15 నుంచి 30వ తారీఖు మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ప్రత్యేకించి కుంభరాశి వాళ్ళకి లగ్నంలో రాహు, 2వ స్థానంలో శని వక్రించి లగ్నాన్ని చూడడం అనేటువంటిది, పంచమంలో గురు శుక్రుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది. 20వ తారీఖు తర్వాత పంచమం నుంచి షష్టంలోకి శుక్రుడు వెళ్ళి శుక్రబలాన్ని కోల్పోతూ ఉన్నారు. షష్టంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఏర్పడబోతోంది ఆఖరి 10 రోజులు. తర్వాత సప్తమ స్థానమైనటువంటి సింహరాశిలో రవికేతువుల యొక్క సంచారము అనేటువంటిది కనబడుతోందమ్మా. ఇద్దరూ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నారు. అక్కడ కూడా అష్టమంలో కుజగ్రహ సంచారము కనబడుతోంది. చంద్రగ్రహంతో కలిపి 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా 2వ స్థానంలో శని వక్రించి లగ్నాన్ని చూడడం అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులకి దారితీస్తుంది అని చెప్పొచ్చండి. సో హెల్త్ ఇష్యూస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇకపోతే పంచమంలో శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా చాలా బాగా యోగిస్తున్నారు. షష్ఠ స్థానంలోకి ఎప్పుడైతే 20వ తారీఖు తర్వాత వెళ్తారో శత్రువులు అనేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే సంచారం చేస్తున్నారో ఎస్పెషల్లీ ఆడవాళ్ల విషయంలో, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సినీ, నాటక, కళారంగ ప్రముఖులు కానీ లేకపోతే నృత్య, గీత, వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసేటువంటి వాళ్ళు కానీ శుక్రబలం తక్కువగా ఉంది కాబట్టి అవకాశములు, పరిస్థితులు, ఆదరణ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలమ్మా. 6th హౌస్లో బుధుడు వక్రించి పంచమాన్ని చూడడం వల్ల కుటుంబంలో శత్రువులు అనేటువంటి వాళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది. నరముల బలహీనత కానీ లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటువంటి అవకాశములు ఎక్కువగా కనబడతాయి. ప్రత్యేకించి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్త ఆటంకములు, అబ్స్టాకిల్స్ అనేటువంటివి కనబడతాయి. నిరాశ, నిస్పృహలు అనేటువంటివి ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. నూతన వ్యాపారస్తులు కాస్త వ్యయ ప్రయాసాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. వ్యాపారం ప్రారంభించాలన్నా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. సో వ్యాపార రంగంలో ప్రత్యేకించి ఉమ్మడి వ్యాపారం, పార్ట్నర్షిప్లో వ్యవహారం చేసే వాళ్ళైతే ఈ మాసం 15 దగ్గర నుంచి 30th వరకు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. పార్ట్నర్తో తగువులు కానీ, వివాదాలు కానీ, కలహాలు కానీ పెట్టుకోకుండా ప్రశాంతంగా లాభసాటిగా వ్యాపారం జరిగేలా చూసుకోండి. అష్టమంలో కుజగ్రహ సంచారము వాహన ప్రమాదాలని, భూ వివాదాలని, ఇంకా చెప్పాలంటే రుణ బాధలు, అప్పులండి, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి కుంభరాశి వాళ్ళు గాయాలు పాలవ్వకుండా
బయటికి ప్రయాణం చేసేటప్పుడు శకునాన్ని చూసుకుని తప్పకుండా బయలుదేరి వెళ్ళి రావాలి. అలాంటి సందర్భాల్లోనే రక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ లగ్నంలో రాహు యొక్క ప్రభావం అనేటువంటిది దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట, బడలిక వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పడాలమ్మా. సో ప్రత్యేకించి ఏంటంటే అండి, 6వ స్థానంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉండడం వల్ల శత్రు బాధలు, తర్వాత ఇంకా చెప్పాలి అంటే సప్తమంలో రవికేతువుల యొక్క కంజంక్షన్ ఉండడం వల్ల రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలండి. మీ లైఫ్లో తెలియనటువంటి గందరగోళము, అలజడి 15వ తారీఖు దగ్గర నుంచి ప్రారంభమయ్యే, అంటే 17వ తారీఖు రవి మారిన తర్వాత నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా స్థానచలనము, వేరే ప్లేస్కి వెళ్ళడం, గవర్నమెంట్ జాబ్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి జరగడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తారు అని చెప్పచ్చు. అయితే కాకపోతే బిజినెస్లో ఎవరైతే ఉంటారో బంగారము వ్యాపారస్తులకైతే కాస్త అలజడి, గందరగోళం ఇలాంటివి కనబడతాయి. లాభసాటి వ్యాపారం అయినప్పటికీ కూడా డబ్బు నిలబడకపోవడం అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటారని చెప్పొచ్చమ్మా. అష్టమంలో కుజగ్రహ సంచారం ఈ మాసంలో అప్పు తీసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ అస్సలు మంచిది కాదు. మీరు ఎక్కడా కూడా ఎవరికి అప్పు ఇవ్వద్దు, ఎవరి దగ్గర తీసుకోవద్దు, అదే చాలా మంచిది. అండ్ అలాగే వీరికి కలిసి వచ్చే రోజు ఏదంటారండి? ఈ మాసం వరకు కూడా గురువారము అనేటువంటిది వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే రంగు వైట్ అండి, తెలుపు. కలిసి వచ్చే నెంబర్ 6 అనేటువంటిది బాగుంటుంది, ఆర్ నెంబర్ 9 అనేటువంటిది కూడా వీళ్ళకి బాగుంటుంది. అండ్ అదే విధంగా చాలా మంది కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు, కానీ కొన్ని అడ్డంకులు అయితే మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ రాశి పరంగా మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మ, ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే జరిగేటువంటి పరిస్థితులన్నీ గురుబలం ఒకటైతే ఉంది, కానీ మిగతావన్నీ కూడా టార్గెట్స్ కానీ ఛాలెంజెస్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళకి ప్రత్యేకించి పర్సనల్ చార్ట్లో బలం ఉండాలండి. నెంబర్ 1 అది ఉంటేనే ఏదైనా. అసలు పర్సనల్ చార్ట్ అని ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తానంటే, కర్మ వల్ల ఎవరి జాతకమైనా డిసైడ్ అవుతుంది. సో ఆ కర్మ వల్ల వచ్చేటువంటి ఈ జన్మ జాతకం బలంగా ఉన్నప్పుడు కర్మ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. నిజానికి అలాంటి కర్మ ప్రభావం ఎవరికైనా ఉండి ఆ జాతక దోషాలు ఎవరికైనా ఉంటే కనుక వాటి యొక్క ప్రక్షాళన కోసం చేసుకోవాల్సినవి ఏమిటి అంటే దాన ధర్మాలు చేయాలి, పుణ్య కార్యక్రమాలు చేయాలి, 10 మందికి సహాయం చేయాలి. అలానే అపాత్రాదాన డబ్బులు విచ్చలుడిగా ఖర్చు పెట్టద్దు. ఇప్పుడు మీకున్నది అదే, జాగ్రత్తగా ఉండండి. సో మీరు ప్రత్యేకించి శ్రావణ మాసం కాబట్టి 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ, ఆర్ లేకపోతే ఏదైనా ఒక శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి హోమం జరిపించండి. విశేషమైనటువంటి ధన వృద్ధి, డబ్బు అనేటువంటిది ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుంటుంది. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా వారి ఇంటర్నల్గా మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఓవరాల్గా వ్యూ ఇస్తాము, బట్ పర్సనల్గా చార్ట్ ప్రకారంగా మనం చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది, గ్రహాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా కూడా మరి వారు ఇంటర్నల్గా ఫేస్ చేసే ప్రాబ్లంకి పరిష్కారం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి, కానీ మీ యొక్క జన్మ జాతకంలో మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలనో, ఏ గమ్యం వైపు వెళ్తే చాలా బాగుంటుంది, ఏ విద్య, ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, లేకపోతే ఫ్యూచర్లో మెరిటల్ లైఫ్ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అండి, అన్ని అంశాలు కూడా జన్మజాతకం ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ పూర్తిగా విశ్లేషించినటువంటి తర్వాత శాంతి పరిహారములు ఏదైనా ఉంటే ఆచరింపచేసి తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.